హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ పార్టీస్గా లాస్ట్ 5 ఇయర్స్ చూస్తూ వచ్చాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తీసుకున్న విధానాలకు, నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలతో సహా, భారతీయ జనతా పార్టీతో సహా, కాంగ్రెస్ పార్టీతో సహా, జనసేన, తెలుగుదేశం పార్టీలు, అన్ని పార్టీలు కూడా వైసీపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతూ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చాయి. జనసేన పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి, జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి అనేక సందర్భాలలో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తుంది. ఏ ఒక్క సందర్భంలో కూడా వైసీపీని సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు జనసేన. సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జనసేనని సపోర్ట్ చేస్తూ ఎక్కడ మాట్లాడలేదు. 2019 ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసింది. సో అంతకుముందు కూటమిలో ఉన్న జనసేన పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చినప్పటికీ వైసీపీని ప్రైజ్ చేసే పరిస్థితిలోకి వెళ్ళలేదు, వైసీపీతో కలిసే ప్రయత్నం చేయలేదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో కూడా జనసేన పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ చూపించలేదు. టీడీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సందర్భంలో కూడా జనసేన పార్టీని ఓన్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ వచ్చింది. రెండు పార్టీలు, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ విడివిడిగా ఒకరంటే ఒకరికి పడని రోజుల నుంచి ఆ తర్వాత 3 పార్టీలు కలిసి పనిచేసి 2024లో ఎన్నికలు వెళ్ళే వరకు కూడా 3 పార్టీల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే విధానాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఆ 3 పార్టీలని తమ ప్రత్యర్థి పార్టీలుగానే చూస్తూ వచ్చింది. ఏ ఒక్క సందర్భంలోనూ జనసేన పట్ల సాఫ్ట్ కార్నర్ చూపించలేదు. ఆ మాటకు వస్తే లాస్ట్ 2-3 ఇయర్స్లో అధికారం కోల్పోవడానికి లాస్ట్ 2-3 ఇయర్స్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఎక్కువ జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలపైన కూడా టార్గెట్ చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి వ్యత్యాసం ఉంది అంటూ ఆ వీడియోస్ను చూపించి మరీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వచ్చింది. జనసేనను కూడా ఈక్వల్ అపోజిషన్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు చూస్తూ వచ్చింది. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధోరణిలో మార్పు కనపడుతోందా? అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంలో ఏమైనా మార్పు వస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పట్ల కొంత సాఫ్ట్ కార్నర్లోకి ఇప్పుడు వెళ్తున్నట్టు కనపడుతుంది. జనసేన పార్టీ పట్ల కొంత సాఫ్ట్గా వ్యవహరించాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనపడుతోంది గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అందరూ పెద్దల్ని కలిశారు, ప్రధాని మోదీతో సహా. అక్కడ ఎన్డీఏకి సంబంధించిన కొంతమంది మిత్రులకు విందిచ్చారు. 2-3 రోజుల పాటు అక్కడే గడిపారు. రకరకాల మీటింగ్స్ జరిగాయి. కొంతమంది కేంద్ర మంత్రులతోటి, అలాగే అమిత్ షా గారితో, మోదీ గారితో కూడా సమావేశమయ్యారు. సమావేశం జరిగిన మొత్తం ఈ కార్యక్రమం అంతా కూడా ఆయన గతంలో పార్టీలో నంబర్ 2 అనుకున్న వ్యక్తి లేకుండా ఒంటరిగానే ఆయన వెళ్ళారు. పార్టీకి సంబంధించిన ఎంపీలతో కలిసి అక్కడ సమావేశాలు నిర్వహించారు. సేమ్ టైం అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు లేకుండా ఈయన ఒంటరిగా వెళ్ళి నాయకత్వాన్ని, ఎన్డీఏ నాయకత్వాన్ని అంతా కలిసి వచ్చారు. సో కలిసి వచ్చిన తర్వాత ఆయన కాకినాడలో ఇక్కడ పోర్టులోకి నన్ను వెళ్ళడానికి అలో చేయట్లేదు అంటూ ఇమీడియట్గా ఇక్కడ కార్యాచరణ తీసుకొని ఒక ప్రతిపక్ష నేత హోదాలాగా కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్గా మాట్లాడారు. సో ప్రతిపక్ష నేత ఏ రకంగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తారో ఆల్మోస్ట్ అదే తరహా విమర్శలు ఆయన అక్కడ చేశారు. ఇక్కడ లోపల నన్ను వెళ్ళనీయట్లేదు, ఈ షిప్లోకి బియ్యం వచ్చాయి, వాటిని చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది, ఇలాంటి వ్యాఖ్యల్ని ఆయన చేయటం ఖచ్చితంగా రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు ఎవరికైనా అవి సొంత ప్రభుత్వం పైన చేసిన విమర్శలుగానే కనపడుతున్నాయి. సో ఆ తర్వాత ప్రభుత్వం ఇప్పుడు కాకినాడ సెజ్జు, కాకినాడ పోర్టు, దాన్ని ఎవరు రాయించుకున్నారు, ఇవన్నీ మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడుతున్న కాకినాడ పోర్టుని ఎవరి దగ్గర నుంచి అయితే వైసీపీ నేతలు బలవంతంగా లాగేసుకున్నారు అని చెప్తుందో, ఆ ఎవరి దగ్గర నుంచి అయితే లాగేసుకున్నారో ఆ వ్యక్తి కేవీ రావు అనే వ్యక్తికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా ఈ పోర్టుని కట్టబెట్టారంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. నేను ఈ మొత్తం ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, సో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు అందరూ బీజేపీ పెద్దల్ని, ఎన్డీఏ పెద్దల్ని కలిసి వచ్చిన తర్వాత విదేశీ పర్యటనలో ఉన్న విజయసాయిరెడ్డి గారు కూడా ఢిల్లీకి వచ్చారు. అమిత్ షా గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమిత్ షా గారితో సమావేశం అయిన తర్వాత ఆయన మళ్ళీ 1-2 సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. ఆయన అమిత్ షాతో సమావేశమైన తర్వాత కాకినాడ పోర్టు అంశానికి సంబంధించి ఏపీ సిఐడికి కేవీ రావు కంప్లైంట్ చేయడం, ఏపీ సిఐడి విజయసాయిరెడ్డి పైన లుకౌట్ నోటీసులు ఇవ్వడం చూసాం. లుకౌట్ నోటీసులు జనరల్గా దేశం దాటి పారిపోకుండా ఇస్తారు. ఇప్పటికే నా మీద చాలా కేసులు ఉన్నాయి. నేను ఏ దేశం వెళ్ళాలన్నా కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి నా పైన మళ్ళీ లుకౌట్ నోటీసులు ఏంటి అంటూ ఆయన మాట్లాడారు. ఇది చట్ట విరుద్ధం అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఆ ఇష్యూస్ పక్కన పెడితే ఈరోజు ఉదయం విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం చూసిన తర్వాత వీళ్ళ మధ్య, వైసీపీ జనసేన మధ్య తొలి ప్రేమ ఏమైనా చిగురిస్తుందా అని అనిపిస్తోంది. సో తొలి ప్రేమకు అడుగులు పడుతున్నాయా అని అనిపిస్తోంది.
సో పవన్ కళ్యాణ్ గారి పైన విజయసాయి రెడ్డి గారికి మాత్రమే ప్రేమ పుట్టుకొచ్చిందా, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అటువంటి ప్రేమ ఏమైనా పుట్టుకొచ్చిందా అనేది ఆసక్తి కలిగిస్తోంది. విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని నిన్న సాయంత్రం, ఇన్ఫాక్ట్ నిన్న సాయంత్రం మాట్లాడుతున్నప్పుడే ఆయన మాట్లాడారు. నిన్న సాయంత్రం ఈ సిఐడి కేసు అంశానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ మంచోడు, జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అంటూ మాట్లాడారు. సో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళు కాదు అంటూ ఆయన నిన్న సాయంత్రం మాట్లాడారు. ఈరోజు ఉదయానికి వచ్చేసరికి ఆయన రికార్డ్ ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి కంటే యువకుడైన పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆయన లీడ్ చేస్తేనే రాష్ట్రం బాగుంటుంది. యువతతో కూడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ లాంటి ఒక దార్శనికుడు లీడ్ చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అంటూ ఆయన మాట్లాడారు. దీనికి కంటెస్ట్ ఏంటో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు గుర్తొచ్చిందా? ఈరోజే గుర్తొచ్చిందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు యువకుడని, ఆ రోజు యువ ఆంధ్రప్రదేశ్కి ఆయన లీడ్ చేస్తే బాగుంటుందని అనిపించలేదు. బహుశా ఆ రోజు కూడా ట్వీట్ చేసి ఉండొచ్చు ఆయన. ఇన్ని రోజుల తర్వాత ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రకటన చేయడం, ఈ ట్వీట్ చేయడం వెనక ఏం జరిగి ఉంటుంది అనే చర్చ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. దాంతోపాటు ఆయన వయసు గురించి మాట్లాడారు. ఆల్మోస్ట్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ ఉంటుంది. సో దేశాన్ని లీడ్ చేస్తున్న ప్రధాని మోదీ గారి వయసు దేశానికి అడ్డుగానప్పుడు, రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్న సేమ్ వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారి వయసు రాష్ట్రానికి ఎలా అడ్డంకి అవుతుంది అనే ప్రశ్న కూడా రైజ్ అవుతుంది. సోషల్ మీడియాలో దానికి సంబంధించి కూడా చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. సో మొత్తంగా ఒక ఫస్ట్ పాజిటివ్ కామెంట్స్ టువర్డ్స్ జనసేన పార్టీ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భానికి సరైనవి కాదు. ఇది సందర్భోచితమైన వ్యాఖ్యలు కాదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వ్యక్తి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు 4 మంచి మాటలు చెప్తారు. ఇప్పుడు ఎటువంటి సందర్భం కూడా లేదు. ఎటువంటి సందర్భం లేకుండా ప్రేమను చూపిస్తున్నారు. ఇది తొలి ప్రేమగా కనపడుతుంది. ఈ తొలి ప్రేమకు సంబంధించిన రిజల్ట్ ఏంటి, ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తి కలిగించే అంశంగా ఉండబోతోంది.